హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఈ రోజే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి. సో ఏదైతే డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 గాను మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్ట్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్ వర్క్ including honors in all faculties in government degree colleges, government autonomous degree colleges, private degree colleges, private unaided degree colleges and private autonomous degree colleges. సో ఈ అన్ని కాలేజ్ లో కూడా డిగ్రీ గాను అడ్మిషన్ ఎవరైతే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో తీసుకోవడానికి వాళ్ళందరి గురించి కూడా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకసారి దాని తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపించేస్తాను. సో మనకి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ అడ్మిషన్స్ గాను మనకి 6th నుండి ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది ఫర్ phase 1. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 years ఆనర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ అకాడమిక్ ఇయర్ 2021. అండ్ అలాగే దేర్ విల్ బి అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఆఫ్టర్ 3 years అంటున్నారు. అంటే 3 years తర్వాత మీరు కావాలంటే ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. అండ్ దెర్ ఆర్ 152 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, 120 ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్, 1062 అంటే 1062 ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ అండ్ 2 యూనివర్సిటీ కాలేజెస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆన్లైన్ అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2021. And total number of available seats in all programs is 4,92,820 seats. ఓకేనా? సో 4,92,820 seats గాను మనకి ఆన్లైన్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. దానికి అలాగే షెడ్యూల్ అది ఎలా ఉంది ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి మీకు టోటల్ షెడ్యూల్ అంతా చూపిస్తాను మీకు. సో నోటిఫికేషన్ మనకి 6th January రిలీజ్ అవుతుందండి. అండ్ phase 1 రిజిస్ట్రేషన్ మనకి 6th January నుంచి 17th వరకు మనకి రన్ అవుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 9th January నుంచి 17th వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే డేట్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ HLC ఫర్ phase 1 6th January నుండి 12th January వరకు మనకు ఉంది. అండ్ అలాగే వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మెయిన్లీ NCC, CAP, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్రవర్తన వీళ్ళకి 11th January నుంచి 12th January వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే phase 1 సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో మనకి 20th January ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఏదైతే ఉందో మనకి 21st నుండి 23rd వరకు కూడా మనకి షెడ్యూల్ అనేది వేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్ షెడ్యూల్ అండి. సో ఎవరైతే డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుదామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ఫ్రీజ్ అయిపోయింది. సో దీని ప్రకారంగా మీరు వెళ్ళి ప్రాసెస్ అంతా కూడా మీరు చేసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టుగా 23rd కల్లా మీకు రిపోర్టింగ్ అన్ని అయిపోతాయి కాలేజ్ లో. అండ్ ఇమీడియట్లీ మీ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు క్లియర్ చేస్తాను.